నూతన విద్యా విధానం 2020లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి అపార్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరి. అపార్ ఐడి కార్డ్ని ఏ విధంగా జనరేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అపార్ ఐడి కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిని వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అని కూడా పిలుస్తారు. అనగా విద్యార్థికి దేశం మొత్తం మీద ఒకే నేషనల్ ఐడిని ఇవ్వటం అనేది ఈ కార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అపార్ ఐడి కార్డ్ ప్రతి స్టూడెంట్ వద్ద ఉండాలి. అదేవిధంగా అపార్ ఐడి కార్డ్లో మొత్తం 12 అంకెలు మరియు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ ముద్రించబడినటువంటి కార్డ్ ఎల్కేజీ స్థాయి నుండి ఉన్నత చదువు చదివే ప్రతి ఒక్క విద్యార్థి వద్ద కూడా ఈ కార్డు ఉండాలి. అపార్ ఐడి కార్డును ప్రతి స్కూల్లోనూ మరియు కాలేజీల్లోనూ యాజమాన్యం ద్వారా అందించబడతాయి. ఈ కార్డులో విద్యార్థి యొక్క పూర్తి అకాడమిక్ సమాచారం ఉంటుంది. డిజిలాకర్ అకౌంట్ ఉన్నవారు డైరెక్ట్గా ఈ అకౌంట్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అపార్ కార్డ్ని ఆన్లైన్లో అప్లై చేయాలనుకునేవారు చూపించబడుతున్న ఈ వెబ్సైట్ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకుని అపార్ ఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక విద్యార్థికి ఒక మెయిల్ ఐడి, ఒక మొబైల్ నంబర్ మాత్రమే పనిచేస్తుంది. ఒకే మొబైల్ నంబర్ ఇద్దరు విద్యార్థులకు పనిచేయదు. ఇప్పుడు యూడైస్లో ఉన్న విద్యార్థులు ఏ విధంగా అపార్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా యూడైస్ ప్లస్ వెబ్సైట్ని ఓపెన్ చేసి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పై క్లిక్ చేయాలి. స్టూడెంట్ మాడ్యూల్ ఆప్షన్ ఎదురుగా స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 2024-25 సంవత్సరం అపార్ కార్డును జనరేట్ చేస్తున్నందువలన ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లాగిన్ అయిన తరువాత మన పాఠశాలలో ఉన్న క్లాసులు, సెక్షన్లు అన్ని స్ట్రెంత్ వారీగా కనబడతాయి. ఎడం వైపు ఉన్న ఆప్షన్లో అపార్ మాడ్యూల్ అన్న ఆప్షన్పై క్లిక్ చేయవలెను. అపార్ మాడ్యూల్పై క్లిక్ చేసిన తరువాత విద్యార్థుల పేర్లు తరగతుల వారీగా కనిపిస్తాయి. ఎవరైతే జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేసి ఉన్నారో వారికి మాత్రమే జనరేట్ అన్న ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఎవరైతే అప్డేట్ చేయలేదో వారికి జనరేట్ అనే ఆప్షన్ డిసేబుల్ చేయబడి ఉంటుంది. కావున ప్రతి విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ను తప్పనిసరిగా అప్డేట్ చేయవలెను. ఇప్పుడు ఒక విద్యార్థి యొక్క పేరును సెలెక్ట్ చేసిన తరువాత అతని పేరు, అతని పెన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రుల పేర్లు మరియు చదువుతున్న తరగతి డిస్ప్లేలో కనిపిస్తాయి. విద్యార్థి యొక్క పేరు, ఆధార్లో ఉన్న పేరు రెండు వేర్వేరుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆధార్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నంబర్ తప్పు ఉన్నా కూడా మార్చి కరెక్ట్ నెంబర్ను యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అన్ని సరిచూసుకున్న తర్వాత తల్లి లేదా తండ్రి యొక్క పేరును నమోదు చేసి వారి యొక్క ఐడి కార్డును తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఐడి కార్డులలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఈ ఐడి కార్డ్ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులదైనా ఉండాలి. పూర్తి వివరాలు సరిచూసుకున్న తర్వాత సంబంధిత పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తరువాత ఆధార్లో ఉన్న వివరాలు మ్యాచ్ అయినట్లయితే విద్యార్థికి అపార్ నంబర్ ఆన్లైన్లో జనరేట్ చేయబడుతుంది. ఈ విధంగా విద్యార్థులందరికీ తప్పనిసరిగా అపార్ నంబర్ను పాఠశాల వారు జనరేట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అపార్ కార్డును దేని కొరకు కలిగి ఉండాలి అన్న విషయాన్ని అనెక్సర్ 2లో గవర్నమెంట్ వారు వివరంగా చెప్పి ఉన్నారు. ఇప్పుడు అనెక్సర్ 2లోని వివరాలను చూద్దాం. అపార్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సిఎస్సి వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం పాఠశాల హెడ్ మాస్టర్ గారు
మరియు మిగతా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క అపార్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది. సెలవులకు ముందే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కన్సర్న్ లెటర్స్ను పంపిణీ చేయాలి. అదేవిధంగా అక్టోబర్ 14, 2024 తారీఖున అనగా రీఓపెనింగ్ నాడు తల్లిదండ్రుల నుండి కానీ విద్యార్థుల నుండి కానీ కన్సర్న్ లెటర్స్ను తిరిగి తీసుకొని వారి యొక్క అపార్ నంబర్లను వారి సలహాతో జనరేట్ చేయవలెను. మరింత సమాచారం కొరకు ఇక్కడ చూపించబడుతున్న మాడ్యూల్ను చదవగలరు. తల్లిదండ్రుల నుండి తీసుకోవలసిన కన్సర్న్ లెటర్ను క్రింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంచబడింది. మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్.